అవర్ ఛానల్. నైట్ నామినేషన్స్ అయిన తర్వాత లైవ్లో చాలా జరిగాయి, అవన్నీ మాట్లాడుకుందాం. అలాగే హౌస్కి కొత్త చీఫ్గా సీత సెలెక్ట్ అయింది. ఆ క్లాన్ మెంబర్స్ ఎవరెవరు అవన్నీ నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను, బట్ ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను. సో వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో లైవ్లో ఏం జరుగుతుందంటే వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. సో నబీల్ మాట్లాడతాడనమాట. నబీల్ ఏమంటాడంటే, ప్రేరణ వీళ్ళతో మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఏంటి అసలు నాకు నామినేషన్స్ అయిన తర్వాత ఏంటి నేను డైలాగ్స్ కొట్టానని నాకే అసలు టెన్షన్ వచ్చేసింది. అమ్మో బయటకు అసలు నా డైలాగ్స్ ఎలా వెళ్తున్నాయో ఏంటో అని చెప్పేసి నబీల్ మాట్లాడతాడు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా డైలాగ్స్ కొడతానని. అసలు నాకు నామినేషన్స్ అయిన తర్వాత గుర్తొస్తుంటే బయటకు ఎలా వెళ్తుందో ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడతాడనమాట. సో ఇది జరుగుతుంది నబీల్ విషయంలో. రెండు, ప్రేరణ అంటదనమాట, సోనియా ప్రతిదానికి బరాబర్ ఇచ్చిన అంటది. నేను ఎప్పుడూ అనుకుంటాను, ఒక పాయింట్ తర్వాత ఏమీ ఉండదు, ఒక పాయింట్ తర్వాత జస్ట్ ల్యాగ్ తప్ప ఏమీ ఉండదు సోనియాకి, మళ్ళీ బరాబర్ ఇచ్చిన అంటది అని చెప్పేసి ప్రేరణ మాట్లాడుతుంది. ఎక్కువగా సోనియా గురించి. అలాగే నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళ డిస్కషన్ ఒకటి జరిగిందనమాట. సో అవి మాట్లాడుకుందాం. రెండు వచ్చేసి నిఖిల్, నయనిక మాట్లాడుకుంటారు. సో అప్పుడు నయనికకి చెప్తాడు నిఖిల్, ఇప్పుడు నాకు నేను సేవ్ చేసే అవకాశం వచ్చింది, సో నేను సేవ్ చేశాను, కానీ నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు ఆల్రెడీ ఇప్పటివరకు సేవ్ అవుతూ వస్తున్నావు, నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు ఓన్గా సేవ్ అవుతూ రావాలి. అలా రావాలంటే నువ్వు సైలెంట్ అయిపోకూడదు. కొంచెం విష్ణు, సీత చూడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుంటే మాట్లాడుతున్నారు, సో నువ్వు కూడా అలా మాట్లాడు, సైలెంట్గా ఉండకు అని చెప్పేసి నిఖిల్ మంచి సజెషన్స్ ఇస్తాడు నయనికకి. బాగుంది అలా సజెషన్స్ ఇవ్వడం. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు, నబీల్, ప్రేరణ, ఆదిత్య, అదే నబీల్, ప్రేరణ, ఆదిత్య వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారనమాట నైట్. సో ఆదిత్య గారు అంటారు, నేషనల్ టెలివిజన్లో అలా ఇన్సల్ట్ చేస్తుంది ఆ అమ్మాయి, అసలు అలా చేయడం రైటా రాంగా అంటుంటే అప్పుడు ప్రేరణ ఒక మాట అంటది, సార్ మీకు ఒక మాట చెప్పనా, మీకు ఈ విషయం చెప్తాను, మీరు ఎందుకు సార్ పదే నువ్వు మెచ్యూర్డ్, నువ్వు సెన్సిబుల్ అంటున్నారు, అదేమో తను చాలా పాజిటివ్గా కాంప్లిమెంట్గా తీసుకుంటుంది. యా ఐఆమ్ మెచ్యూర్డ్, ఐఆమ్ సెన్సిబుల్ అంటుంది సోనియా. మీరు అసలు నామినేట్ చేసేటప్పుడు అన్నిసార్లు 20 సార్లు అయినా అని ఉంటారు మెచ్యూర్డ్, సెన్సిబుల్ అని. మీరు ఎందుకు సార్ మీ నామినేషన్ మీరు వేసుకోవాలి, కానీ ఆ అమ్మాయి మెచ్యూర్డ్ అయితే అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది, మీరు గమనించారో లేదో, ఫస్ట్ మీరు అని మొదలుపెట్టింది, లాస్ట్కి వెళ్ళేటప్పటికి నీకు అన్నది అంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడింది మీరంటే, మీరేమో పదే మెచ్యూర్డ్, సెన్సిబుల్ ఇలా అంటే ఆమె దాన్ని కాంప్లిమెంట్గా తీసుకుని మళ్ళీ మీ మీదే యూజ్ చేస్తుంది, యా ఐఆమ్ మెచ్యూర్డ్ అని చెప్పేసి. ఇది ఒకసారి మార్చుకోండి సార్ అని చెప్పేసి, మీరు ఏమనుకున్నా కానీ మార్చుకోండి సార్ అని చెప్పేసి ప్రేరణ ఆదిత్య గారికి చెప్తుంది అనమాట. సో ఇది ఒకటి జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్, యష్మి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనమాట. సో వీళ్ళిద్దరూ, యష్మి చెప్తుంది, నిఖిల్ అంటాడు, అవును సోనియా గురించి నేను నీ దగ్గర అలా అన్నాను, అదే రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు హట్ అయింది అది చెప్పాడు కదా, అస్సలు ఇది చెప్పినందుకు చూడాలి హౌస్లో సోనియా నిఖిల్ మీద అరుపులే అరుపులు, నువ్వు అసలు యష్మికి ఎందుకు చెప్తావు అని నేనేదో సరదాగా అన్నాను అనుకోవచ్చు కదా, అది రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు ఎరా నేను ఓడిపోతానని ఇచ్చావా అని అన్నది కదా, అది నువ్వు యష్మికి ఎందుకు చెప్తావు, యష్మి అక్కడ నువ్వు చెప్పావని చెప్తుంది అని చెప్పేసి ఎంత అరుపులు అంటే అసలు మేబీ మనకి ఎపిసోడ్లో వేస్తారేమో, ఒక రేంజ్లో అరిసింది. నిఖిల్ మాత్రం సైలెంట్ అయిపోయాడు, ఆమె దగ్గర సైలెంట్ అయిపోయి వింటున్నాడు. అది కాదు ఇది కాదు అని చెప్తున్నాడు. అసలు నిఖిల్ కొంచెమైనా తిరగేయచ్చు కదా, లేదు సోనియా నువ్వు అసలు అందరు ఎదురుగానే కదా ఆ మాట అన్నావు అని చెప్పేసి తిరగేయచ్చు కదా. మళ్ళీ అంటుంది, నేను సరదాగా అన్నానేమో, కాసేపు వెయిట్ చేయొచ్చు కదా, వెంటనే వెళ్ళి చెప్పేయకపోతే అని చెప్పేసి మామూలుగా మాట్లాడలేదు, చాలా గట్టిగా అరిచింది. సో నిఖిల్ ఏం సమాధానం చెప్పలేదు, ఏంటో ఏదో మాట్లాడవచ్చు కదా నిఖిల్, మరీ ఆమెకు వణుకుపోతూ అక్కడే నిలబడి ఉన్నాడు. సో ఇక్కడ యష్మిని నిఖిల్ అంటాడు, నువ్వు అసలు నేను చెప్పానని ఎందుకు అన్నావు, నువ్వు వేరేలా చెప్పుండొచ్చు కదా అని అంటాడనమాట. దానికి యష్మి అంటది, అదేంట్రా నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు తనకు తెలియకూడదు అన్నట్టు మాట్లాడుకు,
ఓపెన్గా మాట్లాడేదైనా. అంటే నువ్వు నాకు ఏదైనా చెప్పావు అనుకో, రేపొద్దు నేను ఆమెకు చెప్పినా కూడా నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. అంతేగాని తనకు తెలియకుండా నాకు చెప్పినట్టు ఇలా ఉండకు, ఓపెన్గా ఉండని చెప్తుంది. యాక్చువల్గా యష్మి చెప్పిన పాయింట్ కరెక్టే. అంటే బ్యాక్ బిచ్చింగ్ లాగా కాకుండా నువ్వేం మాట్లాడినా డైరెక్ట్ సోనియా ఎదురుగా కూడా ఎస్ నేను యష్మితో ఇలా అన్నాను అన్నట్టు ఉండాలి, కానీ అరే నేను యష్మితో ఇలా అనలేదు అన్నట్టు ఉండకూడదని మంచి సలహా ఇచ్చింది. అలాగే నువ్వు స్ట్రాంగ్గా ఆడు, సోనియాని పట్టుకుని నువ్వు వీక్ అయిపోకు అని చెప్పేసి చాలా బాగా చెప్పింది యష్మి. కానీ నిఖిల్ ఎక్కించుకోవాలి కదా, నిఖిల్ ఎక్కించుకున్నవాడు అయితే వెళ్ళి అక్కడ ఈ డిస్కషన్ తర్వాతే సోనియా దగ్గరికి వెళ్తే సోనియా అసలు పెద్ద పెద్ద అరుపులు, మనకు అన్నీ చూపించలేదు లైవ్లో, మేబీ ఈరోజు ఎపిసోడ్లో వేస్తాడేమో, పెద్ద పెద్ద అరుపులు నిఖిల్ మీద. నువ్వు అసలు ఎందుకు అలా చెప్తావని వెంటనే నిఖిల్ అనొచ్చు కదా, నేను చెప్పేదేంటి, నువ్వు ఆల్రెడీ అందరు ఎదురుగానే అన్నావు కదా ఆ మాట అని. అందరు ఎదురుగానే అన్నది కదా, మళ్ళీ నేను సరదాగా అన్నానేమో అని వెయిట్ చేయొచ్చు కదా అంట. ఆ సరదాగా ఎక్కడ అంది, మళ్ళీ కాసేపు అయిన తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళి కూడా అదే మాట అన్నది కదా. సో అరుపులు ఎంతెంత అరిచిందంటే అంత అరిచింది. మీకు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్లో కట్ చేసేస్తే ఏం చేయలేము, కానీ కట్ చేయడానే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే లైవ్లో కట్ చేశాడు ఆ డిస్కషన్ చాలా. సో ఇది జరిగింది. ఇంకా ఏమంటుందంటే, ఒకవేళ నువ్వు హట్ అయి ఉంటే, యష్మి అంటది నిఖిల్ని, ఒకవేళ నువ్వు హట్ అయి ఉంటే సారీరా, కాకపోతే అలా ఉండకు, సో తన ఎదురుగా ఎలా ఉన్నావో చాటున అలా ఉండు అని చెప్పేసి అంటదనమాట. నిఖిల్ అంటాడు, జస్ట్ నువ్వు సెల్ఫ్ డౌటెడ్ ఉన్నావు అని చెప్పుంటే సరిపోయేది, నా మాట తీయకుండా అని అంటుంది. యష్మి కూడా తీయకుండా ఉంటే అయిపోయేది, కానీ ఏదో ఏమంటది ఆ హీట్ ఆర్గ్యుమెంట్లో వచ్చేసింది యష్మికి. బట్ ఇక్కడ నిఖిల్ కూడా ఏంటో సోనియా అలా అరుస్తుంటే నిలబడ్డాడు, అబ్బా సైలెంట్గా కొంచెం తిరగేయచ్చు కదా, నువ్వు ఎందుకు నా మీద అంత అరుస్తున్నావు అని కూడా అంటలేదు. ఓ రేంజ్లో అరిచింది. నేనే కాదు లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళన్న మాట ఇది, ఏంటి సోనియా ఇలా అరుస్తుంది అని నిఖిల్ మీద చాలా దారుణంగా అరిచింది. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, నాకు ఎవరు వీక్ అనిపిస్తే నైనికాని ఎందుకు సేవ్ చేశాను అన్నది యష్మికి ఏమని చెప్తున్నాడంటే, నాకు ఎవరు వీక్ అనిపిస్తే వాళ్ళని సేవ్ చేశాను అని చెప్పేసి అంటున్నాడు. యాక్చువల్గా ఈ విషయంలో పృథ్వీ అలాగే నిఖిల్ వీళ్ళ మధ్య కూడా డిస్కషన్ జరుగుతుంది. సో పృథ్వీ ఏమంటాడంటే, నువ్వు ఎందుకు నైనికాని ఎంచుకున్నావు సేవ్ చేయడానికి, నన్ను సోనియాని కాకుండా అని అడిగితే ఏదో తడబడుతూ చెప్తాడు నిఖిల్ ఆన్సర్. అంత తడబడుతూ అంత ఎందుకు ప్రాపర్గా చెప్పొచ్చు కదా అని అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా చీఫ్ మళ్ళీ వస్తే అప్పుడు నీకు సపోర్ట్ చేద్దామని చెప్పేలా అంటే పృథ్వీ యాక్సెప్ట్ చేయడు. పృథ్వీ అంటాడు, ఫ్యూచర్ గురించి ఎందుకురా, అసలు చీఫ్ సెలక్షన్ మళ్ళీ ఉంటుందో లేదో ఇవన్నీ ఎందుకురా, ప్రజెంట్ కావాల్సింది కదా, ప్రజెంట్ ఇప్పుడు నన్ను ఎందుకు సేవ్ చేయలేదు, నేను బాగానే ఆడాను కదా అంటే వెంటనే పృథ్వీ ఒక మాట అంటాడు, సో నాకు అసలు ఈ క్లాన్లో ప్రయారిటీ లేదురా, నేను క్లాన్ మారిపోవాలనుకుంటున్నాను అంటాడు. చాలా బాగా అన్నాడు పృథ్వీ. ఎందుకంటే రెడ్ ఎగ్ పృథ్వీ చాలా కష్టపడ్డాడు వాళ్ళ టీం కోసం, ఆ టాస్క్ కోసం. రెడ్ ఎగ్ కూడా పృథ్వీకి ఇవ్వలేదు. ఇప్పుడు సేవింగ్ కూడా చెప్పాలంటే పృథ్వీ ఇక్కడ రెండు మాట్లాడుకుందాం, నైనిక ఎవరు నిఖిల్ వర్షన్ మాట్లాడుకుందాం, పృథ్వీ వర్షన్ మాట్లాడుకుందాం. పృథ్వీ నైనిక వీళ్ళిద్దరిలో పోలిస్తే నైనిక కంటే పృథ్వీ చాలా బాగా ఆడాడు కదా. సో పృథ్వీ వర్షన్ ప్రకారం పృథ్వీకి ఇవ్వడం కరెక్ట్. ఇది సేవింగ్, పృథ్వీని సేవ్ చేయడం కరెక్ట్. కానీ నిఖిల్ ఏమో ఆలోచించాడంటే, ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ కదా, ఆల్రెడీ సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చున్నాను, సో పృథ్వీకి ఎక్కడ సేవ్ చేస్తే మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నాము అన్నది వచ్చేస్తుందేమో అని పృథ్వీకి ఇవ్వకుండా చాలా తెలివిగా ఈ నైనికాకి ఇవ్వడం అన్నది చాలా తెలివైన స్టెప్ వేసాడు. లేదంటే పృథ్వీకి ఇచ్చుంటుంటే ఖచ్చితంగా అలాగే వచ్చేది, తన గ్రూప్కి ఇచ్చుకుంటున్నాడు, రెడ్ ఎగ్ ఏమో సోనియాకి ఇచ్చుకున్నాడు, సేవింగ్ ఏమో పృథ్వీని చేసుకున్నాడు అని వచ్చేది. సో అలాంటి మాట రాకుండా చాలా తెలివిగా తన చెల్లెలుగా చూసుకుంటున్న నైనికాకి ఇచ్చాడు. సో అక్కడ నిఖిల్ తీసుకున్న డెసిషన్ నెక్స్ట్ లెవెల్, చాలా మంచి డెసిషన్. అలాగని పృథ్వీ ఆర్గ్యుమెంట్ కూడా 100% కరెక్ట్. నేను ఎంత కష్టపడ్డాను, నాకు రెడ్ ఎగ్ రాలేదు, నామినేషన్స్ నుంచి సేవ్ చేయలేదు, సో నాకు ఈ క్లాన్లో నాకు ప్రయారిటైజ్ అన్నది లేదు, సో నేను అవతల క్లాన్కి మారిపోవాలనుకుంటున్నా ఏమాత్రం ఛాన్స్ వచ్చినా అని చెప్పి డైరెక్ట్గా నిఖిల్కి చెప్తున్నాడు. బాగుంది. కొంచెం ఆ డమ్నెస్ ఏదైతే ఉందో పృథ్వీలో అందులోంచి బయటకు వచ్చి, ఆ సోనియా దగ్గర నుంచి కూడా కొంచెం బయటకు వచ్చి ఆడితే కొంచెం జనాలు కూడా నచ్చుతాడు పృథ్వీ. గేమ్లో ఫెయిర్గా, అంటే ఫెయిర్ అని కాదు, మాస్క్ లేకుండా ఆడుతున్నాడు. ఇలా మాస్క్ లేకుండా ఆడేవాళ్ళు కూడా కొంతమందికి నచ్చుతారు కదా, మిగిలిన వాళ్ళతో పోలిస్తే తిన బెటర్, మాస్క్ లేకుండా అయినా ఆడుతున్నాడు అని ఉంటుంది కదా. సో అది ఇక్కడ నిఖిల్ దగ్గర పృథ్వీ మాట్లాడిన మాటలు బాగున్నాయి. నెక్స్ట్ యష్మి అంటది, సోనియా కోసము ఊరికే ఆలోచించకు, సోనియా అలా అనుకుంటుంది, ఇలా అనుకుంటుంది, అలా రియాక్ట్ అవుతుంది, ఇలా రియాక్ట్ అవుతుంది అని అలా ఎక్కువ ఆలోచించక నిఖిల్, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేసుకో అని చెప్తుంది అనమాట. మంచి అడ్వైజులు ఇచ్చింది.
నిఖిల్ పాటించలేదులే, వెళ్ళి అక్కడ ఏం తిడుతుంది భరించి వచ్చాడు. ఇంకొకటి అంటాడు ఇక్కడ నిఖిల్, నాకు అసలు నేను నామినేషన్స్లోకి వెళ్ళట్లేదు, నాకు నామినేషన్స్లో మాట్లాడే ఛాన్స్ కూడా రావట్లేదు అని. ఎంత విచిత్రంగా ఉందంటే ఇక్కడ ఇంతకు ముందే బెటర్ కెప్టెన్లు ఉండేవారు, ఆ కెప్టెన్లు కనీసం వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేది, అలాగే వాళ్ళు హౌస్లో ఇద్దరిని నామినేషన్ కూడా చేసేవారు. ఇక్కడ ఏంటో పాపం చీఫ్ని శుభ్రంగా అక్కడ ఆ చైర్లో కూర్చోబెట్టి వదిలేస్తున్నారు, తనకు నామినేషన్ చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు. సో అది ఫీల్ అవుతుంది, నాకు చాలా పాయింట్లు ఉన్నాయి కానీ నాకు ఛాన్స్ రావట్లేదు, సో అందుకు నాకు చీఫ్గా నచ్చట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. కరెక్టే యాక్చువల్గా నిఖిల్ పాయింట్. సో ఇది యష్మి నువ్వు స్ట్రాంగ్గా ఆడరా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత సీత అంటది విష్ణుని, నువ్వు పృథ్వీని బాగా లేపుతున్నావు అంటే కొంచెం లవ్ ట్రయాంగిల్ లాగా అలా చేసి అనవసరంగా నువ్వు పృథ్వీని లేపుతున్నావు, కొంచెం చూసుకోవాలి అని చెప్పేసి మంచి సలహా ఇస్తుంది విష్ణుకి. సో విష్ణు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది, ఇలా ట్రాక్ల మీద కాకుండా తనకున్న ఫ్యాన్ బేస్కి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం విన్ అవ్వడానికి ఆడితే తన ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, తనకు ఓట్లు వేసే ఫ్యాన్స్. ఇదొకటి జరిగింది. సీత చెప్తుంది పృథ్వీతో కొంచెం మాటలు తగ్గించు అని చెప్పేసి, నువ్వు అనవసరంగా తన లేపుతున్నావు అని చెప్పేసి. మంచి సలహానే యాక్చువల్గా అది. 2 సీత అంటది, నేను యష్మికి నామినేషన్స్లో సపోర్ట్ చేయాలని అనిపించింది సోనియాతో నామినేషన్లో, ఎందుకంటే సోనియా బిహేవియర్ అలా ఉంది, నాకు అసలు నిఖిల్ని సోనియాని ఇద్దరిని నామినేట్ చేయాలని ఉంది, అసలు మీరు ఎందుకు వచ్చారు అని అడగాలని ఉంది. మరి అడగొచ్చు కదా, ఎందుకు సోనియాని నామినేట్ చేయకుండా ఆ సేఫ్ నామినేషన్స్ ఎందుకు చేసుకోవడం, అవునా కదా, నామినేట్ చేయాలి, మరి చేయాలని ఉంది అనుకుంటూ కూర్చునే కంటే నామినేట్ చేసుకుంటే అయిపోయేది. యష్మి ఎంత హైలైట్ అయింది అసలు, నబీల్ కానీ అలా ఒకళ్ళు తప్పు అనిపించినప్పుడు నామినేట్ చేస్తే సీత కూడా హైలైట్ అవుతుంది. సో ఇది జరిగింది. వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటారనమాట, ఏమని ఈ వారం ఆదిత్య అన్న సేవ్ అయ్యి సోనియా ఎలిమినేట్ అవ్వాలి, ఎందుకు అంటే నిఖిల్ పృథ్వీ వాళ్ళిద్దరికీ అర్థం కావట్లేదు, సోనియా వల్ల వాళ్ళిద్దరి గేమ్ నాశనం అయిపోతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. విష్ణు అంటది, అసలు నేను నిఖిల్ పృథ్వీ గురించి చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను, వీళ్ళకి ఇప్పటికి కూడా సోనియా గురించి అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి విష్ణు అంటది అనమాట. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చాలా జరిగాయి. విష్ణు అంటది లాస్ట్ వీక్ అపయాన్ని వెళ్ళిపోతాడనే అనిపించింది అంటది. తర్వాత నిఖిల్ గురించి మాట్లాడుకుంటారు, అసలు నిఖిల్ ఫస్ట్ వీక్ అలా ఉన్నాడు, ఎక్కడో ఉన్నవాడు సోనియాతో ఫ్రెండ్షిప్ చేసాక ఇలా డౌన్ వచ్చేసాడు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇక్కడ ఇంకొక డిస్కషన్ వస్తుంది, నిఖిల్ వస్తాడు కదా, నిఖిల్ వచ్చినప్పుడు సోనియా నిఖిల్ మీద వస్తుంది కదా, అప్పుడు నిఖిల్ అంటాడు, నువ్వు యష్మి ఈ విషయంలో ఫీల్ అవుతుంది, ఏది నువ్వు పృథ్వీని నిఖిల్ని చూసుకోవడానికే సరిపోయింది, నువ్వు మిగిలిన వాళ్ళు ఎక్కడ చూస్తావు అన్నావు కదా, దాని గురించి యష్మి ఫీల్ అవుతుంది, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇలా అన్నావంట, పృథ్వీని అడిగావంట కదా, యష్మికి నీకు మధ్య ఏం జరుగుతుంది అని పృథ్వీని అడిగావంట కదా అని చెప్పేసి మంచి క్వశ్చన్ అడిగాడు. అడిగితే సోనియా అంటుంది నేను ఏదో ఒక్కసారి అడిగి వదిలేశాను అంతే, నేను ఆ తర్వాత దాని జోలికి వెళ్ళలేదు అంటుంది. మరి ఇక్కడేమో క్లియర్గా నువ్వు యష్మికి నీకు ఏం జరుగుతుంది అని అడిగేవే పృథ్వీని, అలాగే అంతకుముందు వీకు ఏంటి విష్ణు నువ్వు సేమ్ ఒకే రకం డ్రెస్ వేసుకున్నారు అని కూడా అన్నది. నువ్వేమో వేరే వాళ్ళని ఎలా అనేస్తావా, విష్ణు జస్ట్ మీరిద్దరూ నిఖిల్ నువ్వు శత్రువులు కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా అయ్యారని అడిగితేనే మరి అంత గగ్గోలు చేసేసి ఇప్పుడు అంటుంది ఏదో జస్ట్ ఒకసారి అడిగానంతే, నేను అలాంటి పర్సనాలిటీ కాదు, నేను అలాంటి విషయాలు మాట్లాడను, నా పర్సనాలిటీ అలాంటిది కాదు, నేను బిగ్ బాస్కి లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చాను అంతేగాని ఇలాంటి విషయాలు పట్టించుకోవడానికి కాదు అని ఏదేదో చెప్తుంది. ఒక్కడు కూడా నిజం కాదు ఆ మాట్లాడిన మాటలు. సో అవన్నీ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి చెప్తుందనమాట. అంటే ఆమె అరుపులు అరిచిన తర్వాత నిఖిల్ సైలెంట్ అయిపోయాడు, ఆ తర్వాత వచ్చి సోఫాల్లో కూర్చున్నారు ముగ్గురు, అప్పుడే డిస్కషన్ జరిగింది. సో ఆ తర్వాత వాళ్ళు నువ్వు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని అనుకుంటున్నారు సోనియాతో చెప్తాడు నిఖిల్, కానీ నువ్వు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత నైనిక అంటది, నైనిక వాళ్ళ గ్రూప్తో చెప్తుంది అనమాట, నాకు ఈరోజు నచ్చిన నామినేషన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి నబీల్
అలాగే యష్మి ఈ మాత్రం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాపర్గా మాట్లాడుతుంది. ఇదన్నదా ఈ ఒక్క వాడే కాదు, ఇంకొకటి అంటది. ఏమవుతుందంటే ఇక్కడ ఆదిత్య గారు, అలాగే మణి, అలాగే పృథ్వీ వీళ్ళు ముగ్గురు అందరికీ ఈజీ టార్గెట్ అయిపోయారు. అంటే సేఫ్ నామినేషన్స్ వీళ్ళ మీద చేసేస్తున్నారని నైన్గా కూడా అందులో ఉంది. బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తనకు బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఎలిమినేట్ అయ్యే వరకు కూడా సేఫ్ నామినేషన్స్ వాళ్ళ ముగ్గురు మీద పడిపోతాయి, వాళ్ళు తేరగా దొరికారు అన్నట్టే మాట్లాడుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి విష్ణు అంటది, నబిల్ నాకు కూడా బయాస్డ్ అనిపించాడు, నేను నబిల్ నామినేట్ చేయాలనుకున్నాను అని చెప్పేసి అంటది అనమాట. బట్ సంచాలక్ అనేది చాలా డిఫరెంట్, చాలా కష్టమైన పని అని చెప్పేసి నేను ఆ తర్వాత నబిల్ నామినేట్ చేయడం మానేశాను అని చెప్పేసి విష్ణు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ గురించి కూడా నైన్కి ఇంకో మాట అంటది. సేమ్ మనం బయట ఎలా అనుకుంటామో పృథ్వీ కొంచెం బుర్ర పెట్టి డిఫెండ్ చేసుకుంటే జనాలకు నచ్చుతాడని మనం ఎలా అనుకుంటామో సేమ్ అలాగే అంటుంది. నైనిక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి యష్మి అక్కడ నామినేషన్ అవ్వగానే చించేసేవరా, ఇరగదీసేసేవరా అంతా. ఇప్పుడు కూడా యష్మి నబీల్ ఇద్దరు నామినేషన్స్ అదిరిపోయాయి అని చెప్పిందా. వీళ్ళ ముగ్గురు ఈజీ టార్గెట్ అయిపోయారని చెప్పిందా. నాలుగోది పృథ్వీ డిఫెండ్ సరిగ్గా చేసుకోడు, లేకపోతే నిఖిల్కి టక్కర్ ఇచ్చేది ఎవరైనా ఉన్నాడంటే బాడీ విషయంలో కానీ ఆ స్ట్రాంగ్నెస్ విషయంలో కానీ పృథ్వీ ఆ డిఫెండ్ చేసుకోవడం రావట్లేదు అని చెప్పేసి అంటుంది అనమాట. సేమ్ మనం బయట ఎలా మాట్లాడుకుంటున్నామో సేమ్ అన్నీ అలా అంటుంది, బాగా అనలైజ్ చేస్తుంది. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1 minute ఇది అయిపోయింది. ఇంకొకటి అంటది సోనియా, ఏమంటది, నువ్వు యష్మి ఏడుస్తున్నప్పుడు యష్మి దగ్గర ఉన్నావంట, నా దగ్గర లేవు అని. అప్పుడు యష్మి ఏడుస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు కదా, యష్మి అక్కడ ఉంటే యష్మి ఏడుస్తుంటే మొత్తం అందరూ యష్మి దగ్గరికి వెళ్ళిపోయారు, నా దగ్గర ఒక్కళ్ళు కూడా లేరు, పృథ్వీ ఒక్కడే ఉన్నాడు అంటుంది అనమాట. యష్మి దగ్గర ఎందుకున్నావు, నా దగ్గర ఉండాలి కదా అంటుంది నిఖిల్ని. ఈమె ప్రాబ్లం. సో ఇదొకటి జరిగింది. అలాగే మళ్ళీ అంటుంది, అదేలే చెప్పాను నువ్వు. ఇక్కడ పృథ్వీ ఇంకొక మాట అంటాడు నిఖిల్తో, ఏమంటాడంటే, నువ్వు ఇద్దరితోనూ అంటే యష్మితోనూ సోనియాతోనూ ఒకేలా ఉండాలంటే కుదరదు, ఎందుకంటే సోనియాకి యష్మితో నిఖిల్ ఉంటుంటే నచ్చట్లేదు కదా. సో అందుకంటుంది అనమాట, ఇద్దరితో ఒకేలా ఉంటే కుదరదు అని చెప్పేసి పృథ్వీ నిఖిల్కి చెప్తాడు. సో నువ్వు డిసైడ్ చేసుకో ఎవరితో ఎలా ఉండాలా అని. ఆ తర్వాత మన సోనియా అక్క, నేను సిస్టర్ అని కానీ మదర్ రిలేషన్ అని కానీ నేను ఎప్పుడూ చెప్పలేదే, నా తరపు నుంచి ఎప్పుడైనా నేను అలా అన్నానా అంటుంది. అన్నారు కదా క్లియర్గా, పెద్దోడు చిన్నోడు అని పేర్లు పెట్టుకుంది కదా, మళ్ళీ నేను అనలేదంటది. నా పెద్దోడు, నా చిన్నోడు, నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా పెద్ద అన్నయ్య ఇవన్నీ చెప్పింది కదా, నేనేం అనలేదు, నేను అన్నానా అలాగా అని చెప్పేసి అక్కడ డిస్కషన్ పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి సీత యష్మి గురించి మాట్లాడుతుంది అనమాట. యష్మి ఎందుకు ఏడ్చిందంటే, సోనియా ఇలా అంటుంది, వాళ్ళిద్దరినీ చూస్తూనే నీ టైం అయిపోయింది, నన్ను ఎక్కడ చూస్తావు అంటే నువ్వు అబ్బాయిలను చూస్తున్నావు అన్న మీనింగ్లో అన్నది. సో అందుకే ఏడ్చింది అని చెప్పేసి సీత అంటది. ఇక్కడ అప్పుడు యష్మి అంటదనమాట, ఏమంటదంటే, నా ఫ్యామిలీ చూస్తున్నారు నన్ను ఏమో అనొద్దు అన్నప్పుడు తినేందుకు ఎదుటి వాళ్ళని అంటుంది, మా ఫ్యామిలీ కూడా చూస్తుంది కదా అని యష్మి ఏడుస్తూ అంటదనమాట. సీత అదే చెప్తుంది. సో ఇలా అంటుంది యష్మి అంటే, నబీల్ అంటాడు, మరి తప్పు కదా, ఎవరైనా ఏమైనా అన్నప్పుడు ఏమో నా ఫ్యామిలీ చూస్తున్నారు అన్నప్పుడు తిను వేరే వాళ్ళ మీద అలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అని నబీల్ అంటాడు. అలాగే ఇక్కడ నబీల్ కొంచెం కామెడీ చేస్తాడు, ఆ కామెడీ మాత్రం అదిరిపోయింది. తను అన్నదంట, నువ్వు హ్యూమన్ బీయింగ్ అనేదో అన్నదంట సోనియా. దానికి మరి లేకపోతే నేను కోతినా, లేకపోతే బర్రెనా, లేకపోతే కుక్కనా అని చెప్పేసి మాట్లాడాడు. తన స్లాంగ్లో ఆ మాట్లాడడం మాత్రం అదిరిపోయింది. సో ఇది జరిగింది అంతే, ఈరోజు లైవ్లో ఎంత జరిగింది. నెక్స్ట్ వచ్చేసి న్యూ చీఫ్ వచ్చేసి సీత, అంటే ఇద్దరు చీఫ్లు ఉన్నారు ఇప్పుడు, నిఖిల్ అలాగే సీత. సో నామినేషన్ ప్రాసెస్ నామినేషన్ ప్రాసెస్ అంటే సెలక్షన్ ప్రాసెస్ మనం ప్రోమోలో చూసాం కదా. సో నిఖిల్ కాకుండా మిగిలిన వాళ్ళందరి ముందు చీఫ్ ఫోటోలు ఉంటాయి, అంటే వాళ్ళ పేర్లతో
వాళ్ళ వాళ్ళ బొమ్మలతో కింద చీఫ్ అని రాసి ఉంటుంది. వీళ్ళు హౌస్ మేట్స్ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళలో ఎవరైతే అనర్హులో వాళ్ళే పగలగొట్టుకుంటూ పోవాలన్నమాట. లాస్ట్కి ఎవరు మిగిలితే వాళ్ళు. సో అలాగా సీత సెలెక్ట్ అవుతుంది. సీత క్లాన్లో ప్రస్తుతానికి వచ్చేసి విష్ణు, నైనిక, ప్రేరణ, ఆదిత్య, నబీల్, సీత వీళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు నిఖిల్ క్లాన్లో ఉన్నారు. సో ఆ తర్వాత ఇంకా చాలా జరిగాయి. నేను షార్ట్స్లో పెడుతున్నాను, షార్ట్స్లో చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు షార్ట్స్ కూడా వస్తాయి అనమాట. టాటా బై బై. అలాగే మీరు లైవ్లో ఎవరైనా చూసుంటుంటే మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన మాటలను బట్టి మీకు ఏమనిపించింది అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. బై.